యోగముద్రలో దర్శనమిచ్చే నరసింహస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. యోగ నరసింహ పెరుమాళ్ ఆలయం. ఈ ఆలయం తమిళనాడులోని మధురై నగరానికి సమీపంలో ఉన్న అనైమలై కొండల్లో కొలువైన నరసింగం అనే ప్రాంతంలో ఉంది. ఈ ఆలయం యోగ నరసింహస్వామికి అంకితం చేయబడిన ఒక గుహ ఆలయం. ఈ ఆలయం ఆనైమలై కొండల దిగువన ఉంది. రాతితో చేసిన ఈ ఆలయంలో ప్రధాన దేవతైన నరసింహార్ విగ్రహం ఆనైమలై పర్వతశిల నుంచే చెక్కారని చెప్తారు. ఈ ఆలయం పాండ్యరాజ్యం యొక్క గుహ శిల్పకళకు మంచి ఉదాహరణ. ప్రధాన దేవతను యోగ నరసింహారని మరియు అమ్మవారిని నరసింగవల్లిగా పూజిస్తారు. ఈ కొండ ఏనుగు ఆకారంలో ఉంటుంది కాబట్టి దీనిని ఆనైమలై అంటే ఏనుగు కొండ అని కూడా పిలుస్తారు. ఈ స్థలాన్నే గజగిరి క్షేత్రం, నరసింగం లేదా హస్తిగిరి అని కూడా పిలుస్తారు. గర్భగుడిలో శ్రీ నరసింగ పెరుమాళ్ పశ్చిమ ముఖంగా కూర్చున్న భంగిమలో కనిపిస్తారు. ఈ భంగిమను యోగ భంగిమ అని పిలుస్తారు. ఇక్కడ యోగ నరసింహస్వామి విగ్రహం సుమారు 6 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆనైమలై పర్వతశిల నుంచే స్వామివారి విగ్రహం కొండలో చెక్కబడింది. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే స్వామివారు యోగముద్రలో కూర్చుని ఉంటారు. అలాగే స్వామివారి కాళ్లకు యోగబంధం అంటే పట్టి ఉంటుంది. ఈ రాతి ఆలయం క్రీస్తు శకం 770లో నిర్మించబడింది. ఈ ఆలయాన్నే కొడవరై ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో అమ్మవారు శ్రీ నరసింగవల్లి తాయారుగా పూజలందుకుంటున్నారు. అమ్మవారి ఆలయం దక్షిణముఖంగా ఉంటుంది. కూర్చొని ఉన్న భంగిమలో అద్భుతంగా దర్శనమిస్తారు. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. రౌమస మహర్షి ఈ కొండలోని ఒక గుహలో నరసింహ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని పురాణం ద్వారా తెలుస్తోంది. బ్రహ్మాండ పురాణం ప్రకారం ఆ మహర్షి గజగిరి క్షేత్రం సమీపంలోని తామర పువ్వులతో నిండి ఉన్న పద్మతటాకం ఒడ్డున తపస్సు చేశారట. ఆ మహర్షి స్వామివారు తనకు నరసింహ అవతారంలో కనిపించాలని కోరుకున్నాడు. తపస్సుకు మెచ్చిన స్వామి ఉగ్రరూపంతో దర్శనమిచ్చారు. మరియు ఆ ఉగ్రరూపాన్ని భరించలేకపోవడంతో దేవతలు కూడా ఆయన్ని శాంతించమని ప్రార్థించారు. వారు ప్రహ్లాదుణ్ణి సహాయం కోరగా ఆయన కొంతవరకు స్వామిని శాంతింపచేయగలిగారు. ఆ తర్వాత దేవతలు మహాలక్ష్మిని ప్రార్థించారు. అలా మహాలక్ష్మీదేవి నరసింగవల్లిగా, నరసింహుడు యోగ నరసింహుడిగా ఇక్కడ కొలువై దర్శనమిస్తున్నారు. అలా నరసింహుడు యోగ నరసింహుడుగా ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ ఆలయం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచే ఉంటుంది. మాస పౌర్ణమి రోజున తిరుమొహర్ దివ్యదేశానికి చెందిన కాలమేఘ పెరుమాళ్ ఇక్కడికి వచ్చి గజేంద్ర మోక్షం ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. అదే రోజున నరసింహస్వామికి తైలాభిషేకం కూడా నిర్వహిస్తారు. ఈ అద్భుతమైన ఆలయం మధురైకి తూర్పున మేలూరు హైవే నుంచి 8 కిలోమీటర్ల దూరంలో మరియు మధురై నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యోగముద్రలో దర్శనమిచ్చే నరసింహస్వామి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.